పేదాళ్ళు. 90% ప్రజల డబ్బులు అక్కడ పోగవుతున్నాయి. కార్పొరేట్ సంస్థలు 3% వాళ్ళే. 3% జిఎస్టీలో కార్పొరేట్ సంస్థలు కట్టేది 3%. మన సంపద అంతా ఎవరికి పోతుంది? ఎవరికి పంచుతున్నారు? పంచే క్రమంలో అడగొద్దని యూనియన్ లేకుండా చేయటం, అడగొద్దని చెప్పి ప్రశ్నించేవాడిని లోపలేయటం, ప్రశ్నించేవాడిని చంపివేయటం. మరి ఏమనాలి? మరి మన పేదవాడి కష్టం కదా అది. పేదవాడి కష్టాన్ని కొల్లగొడుతుంటే వాడిని ఏ భాష అనాలి సార్ నాకు చెప్పాలి. నేను ఇంకా ఎక్కువ తిట్టను. కానీ ఇది దొంగతనమే కదా సార్. ఇది కనపడేటువంటి కనపడనటువంటి చట్టబద్ధతతో కూడిన రాజ్యాంగబద్ధతతో కూడినటువంటి దొంగతనం, దోపిడీతనం. ఇటువంటి దొంగలకి ఆది దొంగలకి దొంగ నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ. అన్నీ నీతులే చెప్తున్నారు. నీతులు ఎవరు? నువ్వు ఒక్కసారి చూడు. వీళ్ళు ఎవరన్నా ఈ వేరే పార్టీలో ఉండి ఈడీలు లేకపోతే సిబిఐలు ఉండి అందులోకి వెళ్ళిపోతే పవిత్రులు అయిపోతున్నారు. మరి వాళ్ళని ఏమనాలి? వాళ్ళ ఈ దేశం కోసం మతం పేరు చెప్పి, రాముడు పేరు చెప్పి, రాముడు మతం వాళ్ళ సొంతంలాగా హైజాక్ చేస్తారా? చేస్తూ ఆ విధమైనటువంటి ఇవాళ అనేక మందిని ఇలా మన కల్బుర్గి, గౌరీ లంకేశ్వర్, ఇంకా మన పల్సారే అనేక మంది ప్రశ్నించే వాళ్ళని చంపుతున్నటువంటి చరిత్ర ఇవాళ వాళ్ళకుంది. నేను అడుగుతా ఉన్నా, కమ్యూనిస్టులు లేకపోతే అసలు ప్రశ్నించేవాడు ఎవరు? ఇవాళ మీరు ఎవరినైనా తీసుకోండి, సార్ని తీసుకోండి, హరగోపాల్ గారు. సరే, ఆయన డైరెక్ట్గా పార్టీ సభ్యుడా కాదు నాకు తెలియదు ఏది. కానీ ఆయన ఆ వయసులో ఆయనకి ఏం అవసరం? ఆ వయసులో ఆయనకి ఏం అవసరం? ఒక శ్రీశ్రీని తీసుకోండి, ఒక దాశరథిని తీసుకోండి, మీరు ఎవరినైనా తీసుకోండి. విప్లవకారులు, విప్లవ కళాకారులు, విప్లవ గాయకులు, సమాజాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కడూ కమ్యూనిస్టే. అది ఏ పార్టీ అయినా సరే. ఆ విధంగా మీరు మన తెలుగు చరిత్ర తీసుకుంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. అంత గొప్ప వాళ్ళకి జన్మనిచ్చిన ఉద్యమం మంది. మనం ఏం తప్పు చేసామని వాళ్ళని చంపుతుంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వాళ్ళు అనుకుంటున్నారు ఈ దేశం కోసం మేము పోట్లాడుతున్నాం అనుకుంటున్నారు లోపలుండి. ఈ ప్రజల కోసం మనం పోట్లాడుతున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం అది గుర్తుందా? రోజు ఎంతమందిని చంపుతున్నారో చూస్తున్నామా? కనీసం చచ్చిపోయినప్పుడు అయ్యో చంపుతున్నారని కనీసం భావన మనకు వచ్చిందా? మనమని కాదు, ప్రజలకి కనీసం వాళ్ళు లోపల అంతమందిని చంపుతుంటే వాళ్ళేమో అడవిలో ఉండి నా ప్రజల కోసం నేను ప్రాణం అర్పిస్తానని వాళ్ళు అనుకుంటుంటే ప్రజలుగా ఉన్న మనమేమో అయ్యో మన కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, కనీసం కన్నీటి బొట్టు రాలుద్దాం, ఒక సానుభూతి మాట్లాడదాం, వాళ్ళ కోసం ఇది అన్యాయమని పలుకుదామనే ధైర్యం ఉండేవాడే లేకపోతే సమాజం ఎటుపోతుంది? ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి. శ్రీశ్రీ చెప్తా ఉంటాడు, మీరు అదృష్టవంతులు, హాయిగా ఇళ్లల్లో పడుకోండి, మీకు కష్టాలు నష్టాలు ఎన్ని వచ్చినా మీకేం పట్టదు, లోపల వాడు చచ్చిపోతున్నా ఏమి పట్టదు, ఇంకేదో అవుతున్నా ఎవరికేం పట్టదు, నేనున్నానా, నేను బతికానా, నేను నా కుటుంబం ఉందా, ఇదేనా? ఇటువంటి పరిస్థితులు ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ మావోయిస్టులు, రేపు మళ్ళీ కమ్యూనిస్టులు అవుతారు. ఆ కమ్యూనిస్టులు ఇప్పటికే ప్రశ్నించేవాళ్ళు మొదలయ్యారు. ఇందాక నేను చెప్పిన కల్బుర్గి లాంటి వాళ్ళని చంపటం మొదలైంది. ఎక్కడ ఆగుతుంది దీన్ని మనం అర్థం చేసుకుని ఖచ్చితంగా మావోయిస్టులు అంటే వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళు ప్రజల కోసం పోట్లాడుతున్నటువంటి త్యాగధనులే. సిద్ధాంతం వేరైన సరే నేను చెప్తున్నాను. అడవిలో ఉన్నటువంటి వాళ్ళు త్యాగధనులే. మనల్ని కూడా చంపారు. అది తప్పే, దాన్ని ఖండిస్తాం. ఇక్కడ గుర్తు చేయాలి మీకు, గిరిప్రసాద్ గారు ఉన్నప్పుడు ఆయన కన్వీనర్గా ఆయనకు సహకారం సుధాకర్ రెడ్డి గారు ఉండి ఆ రోజుల్లో నక్సల్స్ లోపలుంటే వాళ్ళని విడిపించడానికి ఆ రోజుల్లో బాగా లోపల ఉంటాం కాదు, అప్పుడు ఎంగళరావు టైంలో ఇదే పద్ధతుల్లో ఎంగళరావు కూడా ఇదే పద్ధతుల్లో చేస్తే వాళ్ళని కాపాడటానికి అప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ చొరవ చేయటం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా కనీసం ఒక మాట అయినా సరే మావోయిస్టుల్ని బతకాలి, మావోయిస్టులు చంపడానికి వీలు లేదు, లోపల ఎవరినైనా సరే చంపడానికి వీలు లేదు అని ఒక శపథం మనం పోని ఆ సందేశం జనంలోకి వెళ్ళటానికి ఉపయోగపడే విధంగా ఈ సెమినార్ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పితే జనం రావాలి ఇంకేదో అనేది కాదు. మనం అందుకని లిమిటెడ్గా తెలుసు మనకి, ప్రెస్ క్లబ్ లిమిటెడ్. కానీ ఒక్క వ్యక్తి తన భావాన్ని
అనేక మందికి పంచవచ్చు. ఒక్క రచయిత ఒక్క సిరా చుక్క ద్వారా తన భావాన్ని లక్షల మందికి పంపించవచ్చు. లేకపోతే ఒక గాయకుడు తన పలుకు ద్వారా లక్షల మందిని ప్రభావితం చేయవచ్చు. ఆ విధంగా అనేక మందికి మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. ఈ దుర్మార్గాన్ని ఖండించాలి. అవసరం అనుకుంటే అందరం కలిసి ఎందుకంటే ఈ మధ్య కూడా మళ్ళీ సార్ని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన ఏం చేశారు? తుపాకీ పట్టాడా? పాప వరవరరావు గారు ఇప్పుడు లోపలే ఉన్నాడు. స్టాన్ స్వామిని చేతికి సంఖ్యలో ఉండగా చచ్చిపోయాడు. ఎక్కడ జరుగుతున్నారు? ఏం ప్రజాస్వామ్యం ఇది? ఏమి నడుస్తుంది? అందరం ఇలాగే ఉంటే ప్రశ్నించేవాడు లేకపోతే అసలు ఎవరు? అందుకనే ప్రశ్నించేవాడు ఎవడన్నా ఉన్నాడంటే మళ్ళా కమ్యూనిస్టులే ఉండాలి. అందులో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మనం ధైర్యంగా వాడు ఎవడైనా ఏమైనా అనుకొని అవసరమైతే మన మీద కేసులు పెట్టినాయి సిద్ధం అవుదాం, ఫేస్ చేద్దాం. వాళ్ళు నక్సలైట్ల కోసం మీరు ఎట్లా పెడతారని చెప్పి కేసులు పెడితే పెట్టుకోనియండి, దేనికైనా సిద్ధపడదాం. అందుకని మళ్ళీ మన వైరుధ్యాలు ఉంటే మనం చూసుకుందాం. కానీ ప్రజలను చంపితే ఊరుకోము. నక్సల్స్ పేరుతో ఎవరిని చంపినా ఊరుకోము. ప్రశ్నించేవాడిని చంపితే ఊరుకోము. ప్రశ్నను నువ్వు చంపలేవు. ఆ విధంగా ఆ స్లోగన్తో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనవి చేస్తూ నక్సల్ అన్నలకు కూడా నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. నక్సల్ అన్నలకి కొన్ని తొందరపాటు చర్యలు వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. ఈ మధ్య మరి పేపర్లో ఎంత కరెక్టో, ఒక ఆయన చదువు నేర్పుతున్నాడని చంపారని, ఇంకా ఎవరో ఇది వాళ్ళని పోలీస్కి ఇన్ఫార్మర్గా ఉన్నారని ఇద్దరిని, ఇటువంటి వింటున్నాం. లేకపోతే పోలీసులు చనిపోయినా వాళ్ళు ఎవరు? పోలీసులు కూడా మనం ఎవరు పెద్దవాళ్ళని ఎవరు చంపలేదు. నక్సల్స్ అయినా అసలు పెద్దవాడిని విధానకర్తల్ని విధాన నిర్ణయాలు చేసేవాడిని ఎవరిని చంపలేదు కదా. అవకాశం దొరకదు మీకు. వాడి చుట్టూ బందోబస్తు ఉంటుంది. నువ్వు చంపేది ఎవరిని? మళ్ళీ చంపేది ఎవరిని? వాళ్ళ కింద పోలీసుని. ఆ పోలీసు ఏ కుటుంబం? వాడు పేద కుటుంబమే, దళిత కుటుంబం, బీసీ కుటుంబం, ఆర్థికంగా లేనివాడు. అటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని నేను మనం చేస్తున్నాను. అలాగే ఇన్ఫార్మర్ పేరుతో అవసరం అనుకుంటే కౌన్సిలింగ్ వేయండి వాడిని పట్టుకుని. వాడు ఇన్ఫార్మర్ ఆడిస్తేనే, ఆ ఇన్ఫార్మర్ ఇస్తేనే మన సమాచారం తెలుస్తుంది అనుకోవాల్సిన అటువంటి కాలం కాదు ఇది. టెక్నాలజీ ఫుల్గా డెవలప్ అయింది. ఆ ఒకళ్ళిద్దరు ఇన్ఫార్మర్లతోనే కాదు. వాడు వాడికి తెలుసుకోవాలంటే ఎట్లయినా తెలుసుకోవచ్చు. సామాన్యుల అభిమానం మనం కోల్పోకూడదు. సామాన్యుడి జోలికి మనం వెళ్ళొద్దు. అది కూడా ధైర్యంగా నేను నా మావోయిస్టు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. విజ్ఞప్తి చేస్తూనే మీకోసం ఎటువంటి అవసరం అనుకుంటే మీ తరపున మా గొంతు వినిపించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు.